మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజయోగాన్ని అనుభవించే జాతకాలు ఎలా ఉంటాయి? అందులో ముఖ్యంగా పంచమాధిపతి, చతుర్థాధిపతి కలయికలు. మీ జాతకంలో చతుర్థాధిపతి ఎవరో ఆయన, పంచమాధిపతి ఆయన. అంటే ఒక కేంద్రం, ఒక కోణం. అంటే చతుర్థానికి ఎవరండి? చంద్రుడు కారకుడు. పంచమానికి కారకుడు ఎవరండి? గురుడు. వీరిద్దరూ కలయిక అంటే ఏంటండి? గజకేసరి యోగం. లగ్నానికి అనుకోండి కారకుడు రవి, సప్తమానికి శుక్రుడు, వాళ్ళు విరుద్ధం. దశమానికి బుధుడు. అందులో శుభగ్రహాలు చంద్రగురులు. చతుర్థానికి చంద్రుడు కారకుడు, పంచమానికి గురుడు కారకుడు. అందువల్ల చతుర్థ పంచమాధిపతుల కలయిక ఈ చంద్రగురుల కాంబినేషన్లో ఏర్పడుతుంది. అందులో మరి 12 లగ్నాలకి తీసుకుందాం. ఉదాహరణ జాతక చక్రం ఏప్రిల్ 2013లో జన్మించిన పాప. మా అమ్మాయి ఉద్యోగం ఎలాంటిది చేస్తుంది అని ఒక ప్రశ్న. చూడండి, ఫస్ట్ లగ్నాధిపతి బుధుడు లాభస్థితి పొందారు. లగ్నాధిపతి లాభస్థితి పొందారు. వెరీ గుడ్. అందులోని చాలా జాతకాల్లో చెప్పుకున్నాను, లాభస్థానంలో ఉన్న గ్రహాలన్నీ శుభత్వాన్ని పొందుతాయి. ఏకాదశ స్థానం అంటారు. అందులో గ్రహదశలు వస్తే మరింత అద్భుతం. తర్వాత ఈ వ్యక్తికి పంచమాధిపతి చతుర్థాధిపతి బుధుడు ప్లస్ పంచమాధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరూ మిత్రులు. ఇట్లాగా చతుర్థ పంచమాధిపతులు మిత్రులైతే, ఒకే వర్గానికి చెందినవారైతే 100% యోగాన్ని ఇస్తారు. ఓకే, వీళ్ళిద్దరి కలయిక లాభస్థానంలో ఉంది. చూడండి, శుక్రుడు బుధుడు ఇక్కడే స్వరాశి అయిన కుజుడితో కలిసి ఉన్నారు. కుజుడు స్వక్షేత్ర స్థితి పొందారు. రవి తృతీయాధిపతి, వ్యయాధిపతి, పంచమాధిపతి దశ ప్రజెంట్ నడుస్తుంది. పూర్వాషాఢలో జన్మించారు. 1వ పాదం, 20 సంవత్సరాలు ఈ పాపకి. 1వ దశ శుక్ర మహాదశ తల్లిదండ్రులకి కలిసి వస్తుంది. ఇది ఇలా తీసుకుంటే ఈ బుధ శుక్రుల కలయిక ఉంది కాబట్టి లగ్నాధిపతి చతుర్థాధిపతి ఒక్కరే ఈ లగ్నానికి. అందుచేత బుధుడు రాజయోగ కారకుడు, మరి శుక్రుడు పంచమాధిపతి అయ్యి లాభస్థితి పొందారు. వీరు మంచి జాబ్ చేస్తారు, అథారిటివ్ జాబ్ చేస్తారు. అందులో ఫస్ట్ క్లాస్. అందులో వాహనం కలిగి ఉంటారు. అంటే ఆ జాబు ఎట్లా ఉంటుందంటే వారి కంపెనీయే వారి వాహనంలో తీసుకువెళ్తారు. అలాంటి జాబు కలిగి ఉంటారు, తీసుకువెళ్తారు. అట్లాగే చతుర్థ పంచమాధిపతి కలయిక వల్ల మంచి జాబ్ చేస్తారు ఈ వ్యక్తి. ప్రజెంట్ దశ శుక్ర మహాదశ. చూడండి, ఎవరికైనా తృతీయాధిపతి దశ వస్తే, అందులోనూ ఆ తృతీయాధిపతి పాపగ్రహమయ్యి ఉంటే, అందులోని రవి అయితే, ఎందుకు రవి ఇక్కడే ఉన్నారనుకోండి, ఈ వ్యక్తికి లాభస్థితి పొందకుండా మిథున లగ్నమై రవి స్థానంలో తృతీయంలో ఉంటే మరి వీరు తిరుగులేని జీవితం. కానీ వీరికి లేదు. రవి మహర్దశ వస్తుంది. నెక్స్ట్ రవి మహర్దశ యోగాన్ని ఇస్తుంది.
తృతీయాధిపతి దశ కాబట్టి. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలంటే ఈ పాపకి ప్రజెంట్ 12 ఏళ్ళు వేసుకుంటే ఇంకొక 8 సంవత్సరాలు అంటే 20 ప్లస్ 26 అంటే రవి మహర్దశలోనే ఉద్యోగము, వాహనము అన్నీ వీటికి ప్రాప్తిస్తే మంచి జాబ్ చేస్తారు. గురుడు శుక్ర రాశిలో ఉన్నారు. చంద్ర రాశి అధిపతి షష్ఠ స్థితి పొందారు. లగ్నానికి వ్యయ స్థితి, చంద్రుడి నుంచి షష్ఠ స్థితి. ఇప్పుడు వీరు సుఖపడతారా జీవితంలో అంటే చూద్దాం. మీ శని భగవానుడు రాశి అధిపతి, మీ శని భగవానుడు ఇక్కడ ఉన్నారు, శుక్ర రాశిలో ఉన్నారు. మీ వ్యయాధిపతి ఎవరు? శుక్రుడు. వీరు పరస్పర వీక్షణ ఉంది శని శుక్రులకి. 100% సుఖవంతమైన జీవితం వీరిది. మీ వ్యయాధిపతి, ఈ పాపకి వ్యయాధిపతి శుక్రుడు, అలాగే ఆ వ్యయకారకుడు శని రాశి అధిపతి శుక్రుడు అయ్యారు. 100% సుఖవంతమైన జాతకం. వీరికి రవి, బుధ, కేతు, కుజ, శుక్రులు కలిసి ఉన్నారు. అమోఘమైన జాతకం. చాలా తెలివితేటలు, చురుకుదనం అన్నీ ఎక్కువ. శుక్ర మహాదశలోనే వీరికి సుమారుగా చదువు పూర్తవుతుంది. రవి మహర్దశలో ఉద్యోగము, రాజయోగము అన్నీ అనుభవిస్తారు వీరు. అన్నీ వచ్చేస్తాయి మరి. తర్వాత చంద్ర మహాదశ ద్వితీయాధిపతి దశ సుమారుగా ఉన్న తర్వాత కుజ మహర్దశ 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి, లాభాధిపతి అయ్యారు. అయితే ఇక్కడ ఈ దశ యోగించదు, కానీ లాభాధిపతి లాభస్థితి పొందిన కుజుడు ఉన్న కారణం చేత ఈ దశ యోగిస్తుంది. కుజుడు అనేపాటికి కొంచెం ఒడిదుడుకులు అవి ఉంటాయి. 100% అవి అధిగమిస్తారు వీరు. తర్వాత రాహు మహర్దశ వస్తుంది. రాహు రాశ్యాధిపతి శుక్రుడు, పంచమ రాహువు. ఈ రాహువు రాశ్యాధిపతి పరస్పర రాహు శుక్రులు వీక్షణ. రాహు మహర్దశ కూడా యోగాన్ని ఇస్తుంది. అందుచేత వీరికి మంచి రాజయోగం ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, రాజయోగ కారకమైన ఉద్యోగం అనుభవిస్తారు. అట్లాగే మంచి వాహనం కలిగి ఉంటారు వీరు. ఆ వాహనం కూడా గవర్నమెంట్ అయి ఉంటుంది. వీరు ఏ జాబులో ఉంటే ఆ జాబులో వారు మంచి పొజిషన్లో ఉండి వారింటికే వారి వాహనాన్ని వచ్చి తీసుకెళ్లే ఒక జాతకం ఇది. ఇలాగ రాజయోగాలు అనుభవించాలంటే గుర్తుపెట్టుకోండి. మేషలగ్నం అయితే 4, 5 అధిపతులు రవిచంద్రులు కలయికంటే ఇది నాట్ గుడ్. ఎందుకు? అమావాస్య, రవి చంద్రుడికి బలం ఉండదు. వృషభ లగ్నం అయితే వృషభం, మిథునం, కర్కాటక, సింహం, రవి బుధులు, బుధాదిత్య యోగం, వెరీ గుడ్ యోగం ఇది వీరికి. మిథున లగ్నం అయితే ఇప్పుడు చెప్పిందే బుధ శుక్రులు, బుధుడు లగ్నాధిపతి కూడా అవుతున్నారు. వెరీ గుడ్ యోగం. కర్కాటక లగ్నం అయితే కర్కాటకం, సింహం, కన్య, తుల శుక్రుడు. కర్కాటకం, సింహం, కన్య, తుల శుక్ర కుజులు. ఓకే. సింహ లగ్నం సింహం, కన్య, తుల, వృశ్చికం. సింహం, కన్య, తుల, వృశ్చికం 8. ధనస్సు గురుడు. వెరీ గుడ్. రవి కుజులు, కుజ గురులు. తర్వాత ఏంటి? కన్యా లగ్నం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. కన్యా లగ్నం వారికి నాట్ గుడ్. అంటే కలిసి ఉంటే ఉంటుంది, అంత పెద్ద మొత్తంలో ఉండదు. కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, గురుడు, శని. ఓకే. తులాలగ్నం
శని భగవానుడే అవుతారు. శని స్వక్షేత్రంలో ఉన్న మిత్ర రాశుల్లో ఉన్న వెరీ గుడ్. వృశ్చిక లగ్నం, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం శని గురులు. ఓకే. ధనస్సు లగ్నం, ధనస్సు, మకరం, కుంభం, మీనం గురుడు. ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం గురు కుజులు. ధనస్సు లగ్నం వెరీ గుడ్. మకర లగ్నం, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం కుజ శుక్రులు. ఓకే. కుంభలగ్నం, శుక్రుడు ప్లస్ బుధుడు వెరీ గుడ్. మీన లగ్నం, మీనం, మేషం, వృషభం, మిథునం బుధుడు ప్లస్ చంద్రుడు నాట్ గుడ్. అంటే ఇలా కలిసి ఉంటే ఉంటుంది, కానీ మిత్రగ్రహాలయ్యి కలిసి ఉంటే అమోఘమైన జాతకం ఇది. కొంచెం ఇలా విరుద్ధ గ్రహాలై కలిసి ఉన్నప్పుడు అంత పర్ఫెక్షన్తో ఉండదు, తక్కువ స్థాయిలో ఉండడం ఉంటుంది, తక్కువ స్థాయిలో ఉంటుంది. మరి అదే కదండి, మనం ఏం చదువుకుంటే అట్లాంటి ఉద్యోగాలు వస్తాయి కదా, తక్కువ ఎక్కువ అంతే, అంతకన్నా ఏం లేదు. మీ జాతకంలో రాజయోగాన్ని అనుభవించే గ్రహాలు ఏంటి? ఇక్కడ గురుచంద్రుల కారకత్వం తీసుకున్నాం కాబట్టి 4, 5 స్థానాధిపతులు ఒక కేంద్రం, ఒక కోణం పక్క పక్కనే ఉంటాయి. అవి మిత్ర రాశులయ్యి కలిసి ఉంటే వెరీ గుడ్. కొంచెం విరుద్ధ గ్రహాలైతే ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఉండదు. మీ పిల్లల జాతకంలో, మీ జన్మ జాతకంలో కానీ, మీ జన్మ జాతకం అంటే ఆల్రెడీ మీరు అనుభవించేస్తుంటారు. మీ పిల్లలు ఇప్పుడు 2013లో అమ్మాయిది కాబట్టి మీ పిల్లల జాతకంలో ఉంటే ఇలాగా మీరు నిశ్చింతగా మంచి చదువు చదివించుకుని గవర్నమెంట్ జాబ్స్కి పిల్లల్ని ప్రోత్సహించవచ్చు 100%. ఇక్కడ చూడండి, తృతీయాధిపతి ఉచ్చి పొందారు రవి భగవానుడు. మరి దిగ్బలం కాలపురుష కుండల చక్రానికి రవి దిగ్బలం పొంది ఉన్నారు. అందుచేత 100% వీళ్ళు గవర్నమెంట్ జాబ్కి మంచి పొజిషన్లో ఉండే జాబ్కి అయితే వెళ్ళి ప్రోత్సహించవచ్చు అనేది ఈ వీడియో చేసి ఉన్నాను. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.